వెల్కమ్ టు అమృత్సరి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కొన్ని కారణాల మూలంగా పేరు మార్చడం జరిగింది. మన మిత్రులు లింగం అకాడమీ అంటే బాలయ్య సార్ అంటే పేరు మార్చడం జరిగింది. ఈరోజు కొన్ని బిట్స్ గురించి చర్చించుకుందాం. బిట్స్లోకి వెళ్ళే ముందు కొన్ని ఆ బిట్స్లో ఈ బ్లాక్ల గురించి అడగడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ బ్లాక్ల గురించి ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని నా ఉద్దేశం. జిఎన్ఎస్ఆర్ ప్రకారం ఎస్ఆర్ 15.06 అసలు బ్లాక్లు అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ బ్లాక్ అంటే ఒక బ్లాక్ స్టేషన్కి ఇంకొక బ్లాక్ స్టేషన్కి మధ్యలో ఉన్న దూరాన్ని మనం బ్లాక్ సెక్షన్ అని అంటాం. ఈ బ్లాక్ సెక్షన్ని ఆపివేసి అంటే మనము ఆ బ్లాక్ సెక్షన్లోకి ఏం పంపిస్తుంటాం, ట్రైన్స్ వెహికల్స్ పంపిస్తుంటాం, ట్రైన్ వెహికల్స్ పంపిస్తుంటాం, గూడ్స్ ట్రైన్స్ లేదా కోచింగ్ ట్రైన్స్ పంపిస్తూ ఉంటాం. అయితే ఈ బ్లాక్ సెక్షన్ని ఏవి పంపకుండా మెయింటెనెన్స్ కోసం బ్లాక్ చేస్తే దాన్ని బ్లాక్ అంటాం. అయితే మెయింటెనెన్స్ కోసం బ్లాక్ చేసేటప్పుడు కేవలం మిషన్స్ లేదా మెటీరియల్ ట్రైన్స్, ట్రాక్ మిషన్స్, టవర్ వ్యాగన్స్ ఇవి పంపడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు? అవి మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి, ట్రాక్ మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి. సరే, మనం ఎస్ఆర్ 15.06లోకి వెళ్దాం. బ్లాక్ ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ బ్లాకింగ్ ఆఫ్ ట్రాక్ అగైనెస్ట్ మూమెంట్ ఆఫ్ ట్రాఫిక్కి వ్యతిరేకంగా మనము పంపించకుండా బ్లాక్ చేసేదాన్ని బ్లాక్ అంటారనమాట. ఓవర్ ఏ పర్టికులర్ సెక్షన్, ఆ సెక్షన్ని లోకి ఎటువంటి ట్రాఫిక్ని అలో చేయకుండా బ్లాక్ చేస్తే దాన్ని బ్లాక్ అంటాం అనమాట. అయితే డ్యూలీ అలౌయింగ్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ట్రైన్ ఆర్ ట్రాక్ మిషన్స్ ఆర్ టవర్ వ్యాగన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ ఆఫ్ మెయింటెనెన్స్, కొన్ని డిపార్ట్మెంట్లు మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మనము మెటీరియల్ ట్రైన్స్ కానీ, ట్రాక్ మిషన్స్ కానీ, టవర్ వ్యాగన్స్ కానీ ట్రాక్ని రిపేర్ చేయడానికి, మరమ్మతుల కోసం పంపించేదానికి ఆ బ్లాక్ టైంలో అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకి ఈ బ్లాక్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? 4 రకాల బ్లాక్లు ఉన్నాయి మనకి జిఎన్ఎస్ఆర్లో. వాటి గురించి చూద్దాం. లైన్ బ్లాక్ అంటే ఏంటి చూద్దాం. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. లైన్ బ్లాక్ మీన్స్ బ్లాకింగ్ ఆఫ్ ఏ పోర్షన్ ఆఫ్ లైన్ ఫర్ ఇంజనీరింగ్ పర్పసెస్ కోసం ఆ లైన్ని కానీ మనం బ్లాక్ చేసినట్టయితే మనం లైన్ బ్లాక్ అనవచ్చు అనమాట. వేర్ ఇన్ నో ట్రాఫిక్ ఈజ్ పర్మిటెడ్. లైన్ బ్లాక్ ఇచ్చినప్పుడు మనం ఎటువంటి ట్రాఫిక్ని పర్మిట్ చేయం. అయితే ఎక్సెప్ట్ మెటీరియల్ ట్రైన్స్ అండ్ ట్రాక్ మిషన్స్, లైన్ బ్లాక్ మనం దేనికి ఇస్తాము? మెటీరియల్ ట్రైన్స్కి కానీ, ట్రాక్ మిషన్స్కి కానీ. ఈ లైన్ బ్లాక్ ఇచ్చినప్పుడు మెటీరియల్ ట్రైన్స్ కానీ, ట్రాక్ మిషన్స్ని కానీ పంపొచ్చు. సెకండ్ వన్ పవర్ బ్లాక్ అంటే ఏందో చూద్దాం. పవర్ బ్లాక్ మీన్స్ బ్లాకింగ్ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ లైన్ అగైనెస్ట్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాఫిక్ కొరకు మనము ఆ బ్లాక్ సెక్షన్ని బ్లాక్ చేసినట్టయితే దాన్ని పవర్ బ్లాక్ అంటాం అనమాట. డ్యూరింగ్ దిస్ బ్లాక్ పీరియడ్, ఈ పవర్ బ్లాక్ పీరియడ్లో డీజిల్ ట్రాఫిక్ మే బీ డెల్ట్, డీజిల్ ట్రైన్స్ని మనం పంపొచ్చు. మరి ఇందాక మనం బ్లాక్ అగైనెస్ట్ ఏమి పంపకూడదు అనుకున్నాం కదా, బట్ ఇక్కడ పవర్ బ్లాక్లో వచ్చేతలకి డీజిల్ ట్రాఫిక్ని మనం పంపవచ్చు కొన్ని పరిస్థితి. ఆ పవర్ బ్లాక్ ఇచ్చేటప్పుడే మనకి అది పవర్ బ్లాక్లో డీజిల్స్ ఆర్ పర్మిటెడ్ ఆర్ నాట్ పర్మిటెడ్ అని మనకి పవర్ బ్లాక్ ఇచ్చే సమయంలోనే చెప్తారు. దిస్ బ్లాక్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ఓహెచ్ మెయింటెనెన్స్ పర్పసెస్. ఈ పవర్ బ్లాక్ దేనికి తీసుకుంటారు? ట్రాక్ మరమ్మతులకి వాటికి కాదు, ఓన్లీ ఓహెచ్ మెయింటెనెన్స్ పర్పస్కు మాత్రమే ఈ పవర్ బ్లాక్ అనేది తీసుకుంటారు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటే ఏంటంటే, ఇంటిగ్రేటెడ్ బ్లాక్ మీన్స్ బ్లాకింగ్ ఆఫ్ ఏ పోర్షన్ ఆఫ్ ఎ లైన్ ఫర్ మెయింటెనెన్స్ వర్క్ బై మోర్ దెన్ వన్ డిపార్ట్మెంట్. ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటే ఒక డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్లు ఆ బ్లాక్ సెక్షన్లో లేదా ఆ లైన్లో పనిచేస్తున్నట్టయితే దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటాం. కొన్ని
ఒకసారి గడ్డర్లు వేయాల్సి ఉంటుంది, లేదంటే 2-3 డిపార్ట్మెంట్లు పనిచేయాల్సిన సందర్భం వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అటువంటప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటారు. అయితే దీని గురించి ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం. ప్రస్తుతానికి చూడండి, మళ్ళీ షాడో బ్లాక్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటిగ్రేటెడ్ బ్లాక్ కూడా వస్తుంది, చూద్దాం. ఇంజనీరింగ్, టీఆర్డి అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్స్ సైమల్టేనియస్లీ అంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తూ ఉంటారు. అంటే ఎవరి పని వాళ్ళే చేస్తుంటారు, బట్ అందరి అవసరం ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ వారి అవసరం ఉంటుంది. దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటాం. అంటే ఒక బ్లాక్ సెక్షన్లోనే అన్ని డిపార్ట్మెంట్లు పనిచేసినట్లయితే దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటారు. ఇక 4th వన్ షాడో బ్లాక్. షాడో బ్లాక్ మీన్స్ ఏ బ్లాక్ విచ్ మే బి ఆర్ మే నాట్ బి ఇంటిగ్రేటెడ్. అది ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు. అవైల్డ్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద బ్లాక్ సెక్షన్ అంటే మనకి 2 బ్లాక్ స్టేషన్ల మధ్య ఉన్న ప్రాంతాన్ని బ్లాక్ సెక్షన్ అంటాము. ఆ బ్లాక్ సెక్షన్లో వర్క్ చేయడానికి బ్లాక్ తీసుకుంటారు. అయితే ఈ 2 స్టేషన్ల మధ్య అంటే ఏ స్టేషన్ నుండైనా మనము ఈ బ్లాక్ని ఇవ్వచ్చు అనమాట. దాన్ని షాడో బ్లాక్ అంటాము. బిట్వీన్ 2 బ్లాక్ స్టేషన్స్ సైమల్టేనియస్లీ అంటే ఏ స్టేషను బి స్టేషన్ ఉంటే ఆ మధ్యలో బ్లాక్ సెక్షన్లో ఏబి మధ్యలో నీకు ఏ వైపు నుండి ట్రైన్స్ని పంపొచ్చు, బి వైపు నుండి ట్రైన్స్ని పంపొచ్చు. ట్రైన్స్ అంటే అక్కడ మెటీరియల్ ట్రైన్స్ కానీ లేదంటే మిషన్స్ కానీ, అంటే బ్లాక్ కోసం ఉపయోగించేటటువంటి ట్రైన్స్ని. ది షాడో బ్లాక్స్ కెన్ బి ప్లాన్డ్ డ్యూరింగ్ స్పెషల్ వర్క్స్ లైక్ చేంజింగ్ ఆఫ్ బ్రిడ్జ్, గర్డర్స్, రీప్లేస్మెంట్ ఆఫ్ టర్న్అవుట్స్, చేంజింగ్ ఆఫ్ కాంటాక్ట్ వైర్స్ ఎక్సెట్రా. అంటే ఈ షాడో బ్లాక్లు ఏ సందర్భాల్లో తీసుకుంటారు? గర్డర్స్ వేసేటప్పుడు కానీ, బ్రిడ్జి యొక్క గర్డర్స్ వేసేటప్పుడు కానీ, రీప్లేస్మెంట్ ఆఫ్ టర్న్అవుట్స్ చేంజ్ చేసేటప్పుడు కానీ, చేంజింగ్ ఆఫ్ కాంటాక్ట్ వైర్స్ కానీ ఇట్లా అంటే సందర్భాల్లో మనం షాడో బ్లాక్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి షాడో బ్లాక్కి ఇంటిగ్రేటెడ్ బ్లాక్కి తేడా ఏంటి? షాడో బ్లాక్ ఏ స్టేషన్ నుండి బి స్టేషన్ నుండి ట్రైన్లు పంపొచ్చు. అయితే ఇంటిగ్రేటెడ్ బ్లాక్లో ఎటువైపు నుండి ఇంటిగ్రేటెడ్ బ్లాక్లో కూడా మనము అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తాయి. ఇంటిగ్రేటెడ్ బ్లాక్లో షాడో బ్లాక్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయచ్చు, లేదా ఒకే డిపార్ట్మెంటు బోత్ స్టేషన్స్ అంటే ఏ అండ్ బి స్టేషన్స్ మధ్యలో ఉన్న బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు. అంటే ఒకే డిపార్ట్మెంట్ అయినా షాడో బ్లాక్ చేయొచ్చు, లేదా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి అయినా షాడో బ్లాక్ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేసేదాన్ని ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటారు. ఈ 4 బ్లాక్లు మనకి జిఎన్ఎస్ఆర్లో చెప్పబడినాయి. ఇక ఆబ్జెక్టివ్ బిట్స్లోకి వెళ్దాం. బీపీఏసీ కలిగి ఉన్న స్టేషన్లో, బీపీఏసీ అంటే ఏంటి? బ్లాక్ ప్రూవెన్ యాక్సిల్ కౌంటర్ అంటారు. ఈ బ్లాక్ ప్రూవెన్ యాక్సిల్ కౌంటర్ కలిగి ఉన్న స్టేషన్లో ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ అవుట్ ఆఫ్ బ్లాక్ సెక్షన్ అనే సిగ్నల్ని ఎలా ఇస్తాడు? అంటే ట్రైన్ కంప్లీట్గా అరైవల్ అయిందని అతను ఎలా ట్రైన్ కంప్లీట్ అరైవల్ అని ఎలా నిర్ధారించుకుంటాడు? ఒక రకంగా చెప్పాలంటే జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఎలా ఐడెంటిఫై చేస్తాడు? బీపీఎస్సీస్ ఉన్న చోట ఈ బీపీఎస్సీస్ మనకి బ్లాక్ సెక్షన్ నుండి అటువైపు బ్లాక్ సెక్షన్ అంటే ఏబి స్టేషన్ల మధ్యలో బ్లాక్ సెక్షన్ ఉంటే బి దగ్గర ప్లస్ ఏ స్టేషన్ దగ్గర బి స్టేషన్ దగ్గర స్టేషన్ సెక్షన్ ఎండ్ అయ్యే దగ్గర యాక్సిల్ కౌంటర్స్ పెడతారు. అంటే స్టేషన్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యేదానికి ఈ యాక్సిల్ కౌంటర్స్ పెడతారు. ఈ యాక్సిల్ కౌంటర్స్ పెట్టిన తర్వాత ఇవి ఏ స్టేషన్లో పాస్ అయ్యేటప్పుడు ఈ యాక్సిల్ కౌంటర్ని అక్కడ యాక్సిల్ కౌంటర్ మీదుగా పాస్ అవుతుంది. బి స్టేషన్కి వెళ్ళిన తర్వాత బి స్టేషన్ దగ్గర ఉన్నటువంటి యాక్సిల్ కౌంటర్ని కూడా పాస్ అవుతుంది. అప్పుడు ఏ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి యాక్సిల్ కౌంటర్లో ఎన్ని అయితే నెంబరు ఇంక్రీజ్ అవుతుందో బి స్టేషన్లో పాస్ అవ్వగానే అన్ని వీల్స్ని కౌంట్ చేస్తుంది అనమాట. ఇది యాక్సిల్ కౌంటర్ అన్ని వీల్స్ని
పాస్ అయిన తర్వాత, అంటే ఇక్కడ ఎన్ని అయితే పాస్ అయిందో, ఏ స్టేషన్లో ఎన్ని వీల్స్ అయితే పాస్ అయిందో అలాగే బి స్టేషన్లో కూడా అన్ని వీల్స్ పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ బీపీఎస్సీ క్లియర్ అవుతుంది. ఈ బీపీఎస్సీ క్లియర్ అయిన దాన్ని బట్టి స్టేషన్ మాస్టర్, ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ ఆ ఇండికేషన్ చూసి అప్పుడు ట్రైను పూర్తిగా వచ్చిందని నిర్ధారించుకుంటాడు. మనకి బిట్లోకి వెళ్దాం, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రైవేట్ నెంబర్స్ బిట్వీన్ ద గార్డ్ అండ్ ఆఫ్ ద స్టేషన్ మాస్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఎటువంటి సందర్భంలో గార్డుతో పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే ట్రైన్ పూర్తిగా వచ్చిందని నిర్ధారించుకుంటాడు. వేర్ బీపీఎస్సీస్ ఆర్ ప్రొవైడెడ్ అండ్ ఫంక్షనింగ్. ప్రొవైడ్ చేసినంత మాత్రానే కుదరదు, అది పనిచేస్తూ ఉండాలి. పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ బీపీఎస్సీ చూసి ట్రైను పూర్తిగా వచ్చిందని, కంప్లీట్ అరైవల్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పి నిర్ధారించుకుంటాడు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి క్లియర్ ఇండికేషన్ ఆఫ్ బీపీఎస్సీ. బీపీఎస్సీ లేని స్టేషన్లో, ఇందాక బీపీఎస్సీ ఉన్న స్టేషన్లోనే అడిగారు. ఇప్పుడు బీపీఎస్సీ లేని స్టేషన్లో రైలు బండి యొక్క గార్డు పౌలింగ్ మార్కు లాస్ట్ వెహికల్ క్లియర్ అయిన తర్వాత స్టేషన్ ఎస్ఎంకి ఎలా తెలియపరుస్తాడు? అంటే పౌలింగ్ మార్కు లాస్ట్ వెహికల్ క్లియర్ అయిందని చెప్పి గార్డు ఎలా తెలియపరుస్తాడు? జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇక్కడ వాకీటాకీ ద్వారా గార్డు గారు స్టేషన్ మాస్టర్కి పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా లాస్ట్ వెహికల్ క్లియర్ అయిందని చెప్పేసి నిర్ధారించుకుంటారు. ఎప్పుడు? బీపీఎస్సీ లేని స్టేషన్స్లో. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఎట్ ఆల్ అదర్ స్టేషన్స్ ఆర్ యార్డ్స్ వేర్ బీపీఎస్సీస్ ఆర్ నాట్ ప్రొవైడెడ్. అన్ని స్టేషన్స్లో బీపీఎస్సీ నాట్ ప్రొవైడెడ్, బీపీఎస్సీ లేని స్టేషన్స్లో నాట్ ఫంక్షనింగ్, అంటే బీపీఎస్సీలు ఉన్నాయి కానీ పనిచేయడంలో, అంటే బ్లాక్ ఫెయిల్ అయింది అనుకుందాం, అట్లాంటి సందర్భాల్లో, లేదా అవి ఫంక్షనింగ్ లేవు, అటువంటి సందర్భాల్లో ది గార్డ్ ఆఫ్ ద ట్రైన్ ఆఫ్టర్ ఎన్ష్యూరింగ్ దట్ హిజ్ ట్రైన్ హ్యాజ్ అరైవ్డ్ కంప్లీట్. అతని యొక్క ట్రైను పూర్తిగా వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత అండ్ స్టాండింగ్ విత్ ఇన్ ద ఫౌలింగ్ మార్క్, అంటే పూర్తిగా వచ్చిందని నిర్ధారించుకోవడమే కాదు, ఫౌలింగ్ మార్క్ మధ్యలో ఉంది, అంటే రెండు ఫౌలింగ్ మార్కుల మధ్యలో, అంటే లాస్ట్ వెహికల్ ఫౌలింగ్ మార్క్ లోపలికి వచ్చింది, లాస్ట్ వెహికల్ స్టాండింగ్ విత్ ఇన్ ద ఫౌలింగ్ మార్కులు రెండు మధ్యలో బండి వచ్చిందని షల్ కాల్ ద ఎస్ఎం ఆన్ డ్యూటీ ఆఫ్ దట్ స్టేషన్. ఎవరితో మాట్లాడతాడు? కాల్ ద ఎస్ఎం ఆన్ డ్యూటీ ఆఫ్ దట్ స్టేషన్, ఆ స్టేషన్ యొక్క స్టేషన్ మాస్టర్ గారితో. ఎలాగా? ఆన్ వాకీటాకీలో మాట్లాడతారు. ఏమని? ఆఫ్టర్ క్లియర్లీ మెన్షనింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద గార్డ్. అంటే ఏ గార్డు, ఏ ట్రైన్ యొక్క గార్డు, అలాగే అండ్ మరియు స్టేషన్ మాస్టర్ అలాంగ్ విత్ స్టేషన్ నేమ్, ఏ స్టేషన్ అయితే ఉంటుందో ఆ స్టేషన్ మాస్టర్ గారి పేరు, అలాగే ట్రైన్ నెంబరు, లైన్ నెంబరు అన్నీ, అంటే ఏ లైన్లోకి వచ్చామని, టు ఈచ్ అదర్, అంటే ఇద్దరు చెప్పుకుంటారనమాట. అంటే గార్డు చెప్తారు, మాస్టర్ గారు ఓబే చేస్తారు. ది గార్డ్ షల్ గివ్ ప్రైవేట్ నెంబర్ టు ఎస్ఎం ఆన్ డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ గారికి గార్డు గారు ప్రైవేట్ నెంబర్ ఇస్తారు. ఇన్ సపోర్ట్ హ్యావింగ్ ఎన్ష్యూర్డ్ కంప్లీట్ అరైవల్ ఆఫ్ ట్రైన్ విత్ ఇన్ ద ఫౌలింగ్ మార్క్లో వచ్చాము అని చెప్పేసి గార్డు గారు పిఎన్ సపోర్టింగ్ పిఎన్తో కంప్లీట్ అరైవల్ అని చెప్పి నిర్ధారించుకుంటారు స్టేషన్ మాస్టర్ గారు. ఇక్కడ మీకు నేను బిట్స్ చెప్తున్నాను, జిఎన్ఎస్ఆర్లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక రైల్వే లైన్ను మెయింటెనెన్స్ చేయుట కొరకు బ్లాక్ చేసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ డిపార్ట్మెంట్లు పాల్గొన్నప్పుడు ఆ బ్లాక్ని ఏమని పిలుస్తారు? ఒకటి కంటే ఎక్కువ డిపార్ట్మెంట్లు ఉంటే ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటాము. ఈ ఇంటిగ్రేటెడ్ బ్లాక్లో ఒకటి కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. బ్లాకింగ్ ఆఫ్ ఏ పోర్షన్ ఆఫ్ ఎ లైన్ ఫర్ మెయింటెనెన్స్ వర్క్ బై
మోర్ దెన్ వన్ డిపార్ట్మెంట్ అంటే ఒకటి కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్లు కానీ ఆ బ్లాక్ సెక్షన్లో పనిచేయడానికి నిర్ధారించినట్లయితే దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటాం. రెండు బ్లాక్ స్టేషన్ల మధ్య అంటే ఒక బ్లాక్ సెక్షన్లో రెండు బ్లాక్ స్టేషన్ల మధ్య ఒకే సమయంలో ఇరువైపుల నుండి బ్లాక్ తీసుకున్నప్పుడు ఆ బ్లాక్ని ఏమంటారు అంటే ఏ స్టేషన్ నుండి బ్లాక్ తీసుకుంటారు, బి వైపు నుండి బ్లాక్ తీసుకుంటారు. ఇక్కడ డిపార్ట్మెంట్లు వేరే అయి ఉండొచ్చు, వేరు కాకుండా ఉండొచ్చు, ఒకే డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. కానీ ఒకే డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా అటువైపు నుండి బ్లాక్ తీసుకుంటున్నారు, ఇటువైపు నుండి బ్లాక్ తీసుకుంటున్నారు. బ్లాక్ సెక్షన్కి అటువైపు నుండి ఇటువైపు నుండి బ్లాక్ తీసుకుంటున్నారు. దీన్ని ఏమంటాము, షాడో బ్లాక్ అంటాము. ఒకటి కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్లు అయినా తీసుకోవచ్చు ఈ బ్లాక్ని, షాడో బ్లాక్ని, లేదా ఒకే డిపార్ట్మెంట్ అయినా తీసుకోవచ్చు. బట్ కాకపోతే రెండు వైపులా రెండు ఒకే బ్లాక్ సెక్షన్లో రెండు వైపులు ఉన్న స్టేషన్ల నుండి ఎంటర్ అవుతారు. అంటే ఒకవైపు మెటీరియల్ ట్రైన్ ఎంటర్ అవ్వచ్చు, ఇంకోవైపు ట్రాక్ మిషన్ ఎంటర్ అవ్వచ్చు. ఇట్లాగా దాన్ని షాడో బ్లాక్ అంటాం. షాడో బ్లాక్ అంటే ఏంటి అనేది ఇంకొకసారి చూద్దాం. ఈ షాడో బ్లాక్ మీన్స్ ఏ బ్లాక్ అనేది ఒక బ్లాక్. ఏంటి బ్లాక్ అంటే ఏంటి, విచ్ మే బీ ఆర్ మే నాట్ బీ ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పుడు షాడో బ్లాక్ అంటే రెండు వైపులా రెండు స్టేషన్ల మధ్యలో ఉన్న బ్లాక్ సెక్షన్లోకి రెండు వైపుల నుండి ఎంటర్ అయితే దాన్ని షాడో బ్లాక్ అంటున్నాం. ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటే మోర్ దెన్ వన్ డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అంటున్నాం. అది ఈ షాడో బ్లాక్ అనేది ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అయి ఉండొచ్చు లేదా షాడో బ్లాక్ అయి ఉండొచ్చు. అవైల్డ్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద బ్లాక్ సెక్షన్. రెండు వైపుల నుండి మనము ఈ బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్ అయితే దాన్ని షాడో బ్లాక్ అంటాం. బిట్వీన్ టూ బ్లాక్ స్టేషన్స్ సైమల్టేనియస్లీ అంటే ఒకే సమయంలో రెండు వైపుల నుండి బ్లాక్ సెక్షన్లో రెండు వైపుల నుండి ఎంటర్ అయ్యేదాన్ని మనం షాడో బ్లాక్ అంటాం. ది షాడో బ్లాక్స్ కెన్ బి ప్లాన్డ్ డ్యూరింగ్ స్పెషల్ వర్క్స్ లైక్ చేంజింగ్ ఆఫ్ బ్రిడ్జ్ గర్డర్స్, రీప్లేస్మెంట్ ఆఫ్ టర్నోవర్స్, చేంజింగ్ ఆఫ్ కాంటాక్ట్ వైర్స్. అంటే ఓహెచ్ వాళ్ళు కానీ లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇలా ఎవరైనా తీసుకోవచ్చు. కేటగిరీ నెంబర్ 3 ఇంజనీరింగ్ పనులు. అంటే ఇంజనీరింగ్ పనులు కేటగిరీస్ 3 కేటగిరీస్ ఉన్నాయి అనుకుందాం కదా, ఉన్నాయి. వెల్డింగ్ ఆఫ్ రైల్ జాయింట్ ఏ బ్లాక్ కావాలను. వెల్డింగ్ ఆఫ్ రైల్ జాయింట్ తీసుకోవాలంటే దానికి ఏ బ్లాక్ తీసుకోవాలి. సాధారణంగా ఇంజనీరింగ్ కేటగిరీలో మొదటి కేటగిరీ మాస్టర్ గారికి చెప్పకుండానే చేసుకునే పనులని మొదటి కేటగిరీలో పెడతారు. అలాగే కంపల్సరీ మాస్టర్ గారికి చెప్పాల్సిన అంటే ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ గారికి చెప్పాల్సిన పనులు కేటగిరీ నెంబర్ 2లో ఉంటాయి. కంపల్సరీ చెప్పాలి, దానికి బ్లాక్ అవసరం లేదు, బట్ చెప్పాలి. అలాగే మొదటి దాంట్లో చెప్పకుండానే అంటే వాళ్ళు గ్రీజ్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, లేకపోతే ఇంకా చిన్న చిన్న పనులు వాటిని చెప్పకుండానే వారు చేసుకోవచ్చు. వాటిని కేటగిరీ 1లో ఉంటాయి ఆ పనులన్నీ. అలాగే కేటగిరీ 2లో ఉన్న పనులు ఏంటంటే కంపల్సరీ చెప్పాలి, చెప్పిన తర్వాత మాత్రమే దాన్ని అటెండ్ అవ్వాలి. అలాగే థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్స్ అన్నమాట. కంపల్సరీ బ్లాక్స్ చూద్దాం కింద జిఎన్ఎస్ఆర్లో ఏమి ఇచ్చారనేది. వెల్డింగ్ ఆఫ్ రైల్ జాయింట్ ఏ బ్లాక్ కావాలి. ఇంజనీరింగ్ వర్క్స్ లిస్టెడ్ అండర్ ఎస్ఆర్ 15.06 2.1.3 కేటగిరీ 3 గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఇన్వాల్వింగ్ రెన్యువల్ ఆఫ్ రైల్స్, రైల్ రెన్యువల్ చేయాలన్నా లేదా రెన్యువల్ ఆఫ్ స్లీపర్స్ అయినా అంటే స్లీపర్స్ని మార్చాలన్నా రైల్స్ని మార్చాలన్నా లేదా రీలేయింగ్ అంటే టెంపరరీ డైవర్షన్స్ ఏదన్నా మార్చాలి అన్నా, టెంపరరీగా ఏదన్నా మార్చాలన్నా, లోడింగ్ ఆర్ అన్లోడింగ్ ఆఫ్ బ్యాలెస్ట్ అంటే బీటీ ట్రైన్స్ని లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయాలన్నా, రీగర్డరింగ్ అంటే గర్డర్స్ బ్రిడ్జి దగ్గర గర్డర్స్ కానీ యార్డ్లో ఉన్నటువంటి గర్డర్స్ కానీ ఏమన్నా మార్చాలన్నా అంటే తీసి మళ్ళీ కొత్తవి వేయాలన్నా, అలాగే వెల్డింగ్ ఆఫ్ రైల్ జాయింట్స్ ఇక్కడ మనకు అది అడిగింది అదే. వెల్డింగ్ ఆఫ్ రైల్ జాయింట్స్ ఆర్ అదర్ వర్క్స్ కాజింగ్ ఇంటర్ఫీరెన్స్ విత్ ద ట్రాఫిక్కి ఏవైతే ఇంటర్ఫీరెన్స్ చేస్తాయి అంటే ట్రాఫిక్కి
ఆ టైంలో ట్రాఫిక్ని ఆపేస్తాయో, అంటే వీళ్ళు ఆ పని చేస్తూ ఉంటే ట్రాఫిక్ నడవలేదన్నమాట, అంటే పంపించలేమన్నమాట, ట్రాఫిక్ ఇంటర్ఫీరెన్స్ చేస్తాయో అటువంటి పనులన్నీ కూడా మనకి కేటగిరీ నెంబర్ 3లోకి వస్తాయి. దీంట్లో వెల్డింగ్ ఆఫ్ రైల్ జాయింట్స్ కూడా వన్ ఆఫ్ ది వర్క్ అనమాట. ఏం చెప్తున్నాడు, అదర్ వర్క్స్ కాజింగ్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద ట్రాఫిక్. ఇక్కడ మనకి జిఎన్ఎస్ఆర్లో ఇవన్నిటితో పాటు లేక అదర్ వర్క్స్ కాజింగ్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద ట్రాఫిక్, అంటే ఇక్కడ చెప్పనటువంటి ఏవైనా కొన్ని పనులు కూడా ట్రాఫిక్ని ఇంటర్ఫియరెన్స్ చేసినట్టయితే, ఆర్ అబ్జర్వెన్స్ ఆఫ్ ఎనీ అదర్ రిస్ట్రిక్షన్స్ ఇన్ నార్మల్ ట్రైన్ రన్నింగ్కి ఏదైనా ఇబ్బంది ఏర్పడినట్లయినా, ఇటువంటివన్నిటికీ కూడా మనకి కేటగిరీ నెంబర్ 3లో ఉంటాయి. వీటన్నిటికి కూడా కంపల్సరీ స్టేషన్ మాస్టర్ దగ్గర బ్లాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఫర్ అప్టైనింగ్ లైన్ బ్లాక్ తీసుకోవటం కోసం లైన్ బ్లాక్ అడగాలి. ఎవరు? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విల్ ఇంటరాక్ట్ విత్, కలిసి అడిగి తీసుకోవాలి. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ని అడిగి అప్టైనింగ్ లైన్ బ్లాక్ తీసుకొని మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది ఈ పై సందర్భాలన్నింటిలో కూడా. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? కేటగిరీ నెంబర్ 3 పనులు చేయాలంటే లైన్ బ్లాక్ మస్ట్ అని ఇక్కడ అర్థమవుతుంది. అందుట్లో వెల్డింగ్ ఆఫ్ రైల్ జాయింట్స్ ఒకటి. సర్క్యులర్ నోటీస్ ప్రవేశపెట్టుట కొరకు ఆపరేటింగ్ బ్రాంచ్కు ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇచ్చు చట్టబద్ధమైన సమయం ఎంత? సర్క్యులర్ నోటీస్ అంటే ఏంటి? సర్క్యులర్ నోటీస్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కావాల్సిన పనులను ఒక లెటర్ ఫామ్లో ప్రిపేర్ చేసి, మాకు ఇటువంటి పనులు అవసరం ఉన్నాయి, మెయింటెనెన్స్ కావచ్చు లేదా డెవలప్మెంట్ కావచ్చు, ఈ పనులన్నీ చేయాలని చెప్పి కొంత సమయానికి ముందే ఒక నోటీస్ని ఆపరేటింగ్ బ్రాంచ్కి ఇస్తారనమాట. దాన్ని ఆపరేటింగ్ బ్రాంచ్ వారు ఆ అలాటెడ్ టైంని కేటాయిస్తారనమాట. దీనికి సంబంధించి మన ఈ బిట్లో ఏమడుగుతున్నారు చూద్దాం ఒకసారి మళ్ళీ. సర్క్యులర్ నోటీస్ ప్రవేశపెట్టుట కొరకు, అంటే వర్క్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెడతారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఆ సర్క్యులర్ నోటీస్లో ఆపరేటింగ్ బ్రాంచ్కి ఇస్తారు. అయితే ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు ఎంత సమయం ముందు ఇవ్వాల్సి ఉంటుంది అది ఆ సర్క్యులర్ నోటీస్. సరే, అది 3 నెలలు టైం ఉంటుంది సర్క్యులర్ నోటీస్కి. మనం ఇప్పుడు జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇంజనీరింగ్ బ్రాంచ్ విల్ అరేంజ్ విత్ ఆపరేటింగ్ బ్రాంచ్ వారితో కలిసి ఫర్ ఇష్యూ ఆఫ్ ఆపరేటింగ్ బ్రాంచ్ వారి కోసం అన్నమాట. ఆపరేటింగ్ బ్రాంచ్ వారికి ఏమిస్తారు? ఫర్ ఇష్యూ ఆఫ్ సర్క్యులర్ నోటీస్ అనేది ఒకటి తయారు చేసి ఇస్తారనమాట. ది సర్క్యులర్ నోటీస్ షెల్ బి వ్యాలిడ్ ఫర్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఏ రోజైతే ఈ సర్క్యులర్ నోటీసు, అంటే మాకు పలానా పనులు కావాలి అని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు సర్క్యులర్ నోటీస్లో తయారు చేసి ఇస్తారో దాని యొక్క వ్యాలిడిటీ 3 months అనమాట. 3 months దాటిన తర్వాత సర్క్యులర్ నోటీస్ యొక్క వ్యాలిడిటీ మళ్ళీ వాళ్ళు సర్క్యులర్ నోటీస్ని మళ్ళీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం ముందుకెళ్దాం. ది వర్క్ నోటిఫైడ్ మస్ట్ బి టేకెన్ ఇన్ హ్యాండ్ విత్ ఇన్ 3 months. ఏ వర్క్ని అయితే వాళ్ళు నోటిఫై చేసుకున్నారో, అంటే నోటిఫై చేసి ఆపరేటింగ్ బ్రాంచ్ వారికి ఇచ్చారో, అది 3 నెలల్లో దాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే వర్క్ నోటిఫై చేశారో దాన్ని మస్ట్ బి టేకెన్ ఇన్ హ్యాండ్, అంటే వాళ్ళు ఆ వర్క్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ 3 months, 3 నెలలలోపు ఆ వర్క్ని చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద వర్క్ కెనాట్ బి కమెన్స్డ్ విత్ ఇన్ 3 months, ఒకవేళ 3 నెలల్లో వాళ్ళు ఆ వర్క్ని స్టార్ట్ చేయలేకపోయారు, అప్పుడు ఏంటంటే ఏ ఫ్రెష్ సర్క్యులర్ నోటీస్ మస్ట్ బి ఇష్యూడ్, కొత్త సర్క్యులర్ నోటీస్ని మళ్ళీ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. వన్స్ ద వర్క్ ఈజ్ టేకెన్ ఇన్ హ్యాండ్, ఒకసారి వారు కానీ వర్క్ స్టార్ట్ చేశారు అంటే ది సర్క్యులర్ నోటీస్ విల్ బీ ఎఫెక్టివ్ యాజ్ లాంగ్ యాజ్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒకవేళ 3 నెలలలోపు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, అటువంటి సమయాల్లో ఈ సర్క్యులర్ నోటీస్ అనేది ఎప్పుడు దాకా ఎఫెక్టివ్గా ఉంటుంది? ఆ వర్క్ జరుగుతున్నంతసేపు కూడా, అంటే ఆ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతున్నంతసేపు కూడా ఆ సర్క్యులర్ నోటీసు అమల్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకేంటి, సర్క్యులర్ నోటీస్ యొక్క టైం ఎంత?
3 months. సర్క్యులర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల ముందు డిఓఎం ఆల్ కన్సర్న్ మెసేజ్ ఇస్తారు? అంటే సర్క్యులర్ నోటీస్ ఇచ్చారు, మాకు పలానా వర్క్స్ ఉన్నాయండి, మేము చేసుకుంటామని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సర్క్యులర్ నోటీస్ ఇచ్చారు. ఆ ఇచ్చిన నోటీస్ని డిఓఎం గారు ఎప్పుడు ఆల్ కన్సర్న్ మెసేజ్ ద్వారా తెలియపరుస్తారు? 2 days బిఫోరు, అంటే ఈ 3 monthsలో ఎప్పుడైనా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ సందర్భాన్ని బట్టి దానికి 2 రోజుల ముందు పలానా రోజు ప్లాన్ చేసుకుంటామండి అని చెప్తారు కాబట్టి దానికి 2 రోజుల ముందు ఆల్ కన్సర్న్ మెసేజ్ ఇస్తారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది నేమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వర్క్, ఆ వర్క్ యొక్క ఇన్ఛార్జి అఫీషియల్ ఇంజనీరింగ్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, అండ్ ది లాస్ట్ ఏం చెప్తారు ఆయన, అండ్ మరియు ది లాస్ట్ ట్రైన్ విచ్ మే బీ అలౌడ్ ఆన్ ద సెక్షన్ బిఫోర్ ఇంపోజింగ్ ద లైన్ బ్లాక్. ఈ లైన్ బ్లాక్ తీసుకునేదానికి ముందు లాస్ట్ ట్రైన్ ఏదైతే పాస్ అవుతుందో దాన్ని చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మేము ఈ బ్లాక్ని తీసుకుంటాము. ఏది ఈ సర్క్యులర్ నోటీస్లో ఇచ్చినటువంటి వర్క్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మెయింటెనెన్స్ ఆర్ డెవలప్మెంట్ ఏదైనా కావచ్చు. ఆ సర్క్యులర్ నోటీసులు ఇచ్చిన ఆ వర్క్స్ని పలానా ట్రైన్ వెళ్ళిన తర్వాత మేము లైన్ బ్లాక్ మాకు ఇవ్వండి అని అడుగుతారనమాట. లైన్ బ్లాక్ షాల్ బీ స్పెషల్లీ మెన్షన్డ్ ఇన్ ద ఆల్ కన్సర్న్ మెసేజ్. ఈ ఆల్ కన్సర్న్ మెసేజ్లో ఈ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. దిస్ మెసేజ్ విల్ బీ ఇష్యూడ్ అట్లీస్ట్ 2 days ఇన్ అడ్వాన్స్. అంటే ఈ సర్క్యులర్ నోటీస్లో ఇచ్చినటువంటి ఆ వర్క్స్కి ఆల్ కన్సర్న్ మెసేజ్ డిఓఎం గారు కానీ సీనియర్ డిఓఎం గారు కానీ ఎప్పుడు ఇస్తారు మనకి? 2 days ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ప్రపోజ్డ్ లైన్ బ్లాక్. ఏ రోజైతే లైన్ బ్లాక్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ లైన్ బ్లాక్ ఇచ్చే రోజుకి ఆ లైన్ బ్లాక్ ఇచ్చే ముందు లాస్ట్ ట్రైన్ ఏదైతే పాస్ అవుతుందో దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ ఆల్ కన్సర్న్ మెసేజ్లో మనకి ఇక్కడ జిఎన్ఎస్ఆర్ చెప్పడం జరిగింది. ఫీల్డ్ టెలిఫోన్ అంటే ఏంటి? సెక్షన్లో అంటే స్టేషన్ నుండి ఇంకో స్టేషన్కి మధ్యలో ఓహెచ్ మాస్కుల దగ్గర కానీ లేదా ఇదివరకు టెలికాం పోస్టులు ఉండేవి, ఆ టెలికాం పోస్టులకి ఎక్కడైనా కానీ ఈ ఫీల్డ్ టెలిఫోన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సాకెట్లు ఉంటున్నాయి ఈ ఓహెచ్ మాస్కుల దగ్గర. ఈ ఓహెచ్ మాస్కులు ఎక్కడ ఉంటాయి అనేది యారో మార్క్తో కూడా ఎన్ని మీటర్ల దూరంలో ఉంది టెలిఫోన్ని అటాచ్ చేసుకోగలిగే ఫెసిలిటీ అనేది కూడా ఇక్కడ మనకి ఓహెచ్ మాస్కుల దగ్గర ఎల్లో పెయింట్తో మీటర్స్ ప్లస్ ఎంత దూరంలో ఉందనేది మనకి పెయింట్ చేయబడి ఉంటుంది. ఇవి ఎమర్జెన్సీ సమయంలో మనము అక్కడి నుండి సెక్షన్ కంట్రోలర్తో లేదా స్టేషన్ మాస్టర్తో మాట్లాడటానికి, కంట్రోల్ ఫోన్లో మాట్లాడటానికి ఏర్పాటు చేస్తారు. ఫీల్డ్ టెలిఫోన్ ద్వారా బ్లాకులు పొందుట కొరకు ఆథరైజ్డ్ ఇంజనీరింగ్ అఫీషియల్ ఏ ర్యాంకు కన్నా తక్కువ ఉండకూడదు. అంటే బ్లాక్ సెక్షన్లోకి ఇంజనీరింగ్ అఫీషియల్ ఉన్నారు, వారికి అక్కడి నుండి బ్లాక్ కావాలి లేదా ఇంకా వేరే ఏదైనా పని పడింది. ఆ పని పడినప్పుడు ఫీల్డ్ టెలిఫోన్ ద్వారా బ్లాక్లు అంటే ఆ బ్లాక్లో అక్కడ బ్లాక్ చేయాలి, లైన్ బ్లాక్ చేయాలి. ఆ లైన్ని దాన్ని పొందుట కొరకు ఇంజనీరింగ్ అఫీషియల్ ఎవరు ఆథరైజ్డ్ ఏ ర్యాంకు కన్నా తక్కువ ఉండకూడదు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి పీడబ్ల్యూఐ కన్నా తక్కువ ఉండకూడదు అనమాట, ఆ ర్యాంకు కన్నా తక్కువ ఉండకూడదు. పీడబ్ల్యూఐ అంటే పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది నేమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వర్క్. ఇంజనీరింగ్ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వర్క్, అక్కడ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ అఫీషియల్ ఆ వర్క్కి సంబంధించిన ఇంజనీరింగ్ అఫీషియల్ who shall not be below the rank of PWI. అంటే పీడబ్ల్యూఐ కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నవారు అడగటానికి అవకాశం లేదన్నమాట ఫీల్డ్ టెలిఫోన్ ద్వారా. షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ద సర్క్యులర్ నోటీస్. అంటే సర్క్యులర్ నోటీస్లో ఒకవేళ లైన్ బ్లాక్ ఇవి ప్లాన్ చేసినట్టయితే దాంట్లో కూడా అక్కడ ఆ ఫీల్డ్ టెలిఫోన్ ద్వారా పీడబ్ల్యూఐ కన్నా తక్కువ ర్యాంకు ఉన్న అధికారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు బ్లాక్ అడగటానికి జిఎన్ఎస్ఆర్ పర్మిట్ చేయడం వల్ల పీడబ్ల్యూఐ కన్నా ఎక్కువ పదవి ఉన్నటువంటి ఇంజనీరింగ్ అఫీషియల్ ఎవరైనా కానీ బ్లాక్ని అడగటానికి ఫీల్డ్ టెలిఫోన్ ద్వారా జిఎన్ఎస్ఆర్ పర్మిట్ చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎక్సెప్ట్ ద రైల్వే అఫీషియల్ సో మెన్షన్డ్.
నో అదర్ పర్సన్ విల్ బి ఆథరైజ్డ్ టు అబ్టైన్ బ్లాక్స్ ఆన్ ద ఫీల్డ్ టెలిఫోన్. ఇంకా ఎవరు కూడా పీడబ్ల్యూఐ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న ఏ ఇంజనీరింగ్ అఫీషియల్ కానీ ఆ ఫీల్డ్ టెలిఫోన్లో బ్లాక్ అడగటానికి నో అదర్ పర్సన్ ఎవరు కూడా అడగటానికి వీలు లేదని చెప్పి మనకు జిఎన్ఎస్ఆర్ చెప్తుంది. నెక్స్ట్ బిట్కి వస్తే, ఒకటి కన్నా ఎక్కువ టవర్ కార్లు బ్లాక్ సెక్షన్లోకి పనిచేయుటకు వెళ్ళి మరలా అదే స్టేషన్కు వచ్చుటకు, అంటే ఒకటి కన్నా ఎక్కువ టవర్ కార్లు అంటే 2 లేదా 3 టవర్ కార్లు అవసరమైనవి బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళడానికి వెళ్ళినట్టయితే పనిచేయుటకు వెళ్ళి మరలా అదే స్టేషన్కి వచ్చుటకు, అంటే ఆ బ్లాక్లోకి వెళ్ళాయి, లైన్ బ్లాక్లో బ్లాక్ తీసుకున్నారు, టవర్ కార్లు వెళ్ళాయి, అంటే ఇక్కడ టవర్ కార్లు అంటే పవర్ బ్లాక్ అయి ఉండొచ్చు, పవర్ బ్లాక్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళి మళ్ళీ అదే స్టేషన్కి తిరిగి రిటర్న్ రావడానికి మొదటి టవర్ కారు మరియు దాని వెనక ఉన్న టవర్ కార్కి ఏ అథారిటీ ఇవ్వబడును? సాధారణంగా మనకి ఇక్కడ టవర్ కార్లు ఒకే టవర్ కార్ వెళ్ళినట్లయితే T-బార్ 1708 ఇస్తాము మళ్ళీ తిరిగి అదే స్టేషన్కి రావడానికి. అయితే అదే బ్లాక్ చేసుకొని ఆ టవర్ కారు నెక్స్ట్ స్టేషన్కి అంటే ఫాలోయింగ్ స్టేషన్కి వెళ్ళటానికి అయితే T-బార్ A1708 ఇస్తాము. ఈ అథారిటీస్ అన్నీ కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. మనం ఆ అథారిటీస్ అన్నీ మొత్తం అథారిటీస్ అక్కడ కవర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఒకటి కన్నా ఎక్కువ టవర్ కార్లు బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి పనిచేసి మళ్ళీ తిరిగి అదే స్టేషన్కి వస్తాయంట. అటువంటప్పుడు మనము ఏమిస్తాము, మొదటి టవర్ కార్కి T-బార్ సేమ్ అదే స్టేషన్కి వస్తున్నాయి కాబట్టి మొదటి టవర్ కార్కి T1708 ఇస్తాము, రెండో టవర్ కార్కి కాషన్ ఆర్డర్ ఇస్తాము. అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే దానివల్ల ఉద్దేశం ఏంటి, అక్కడ 2 అథారిటీలు ఇవ్వటానికి సారీ ఫర్ ద ట్రబుల్, నేను వీడియోలు ఎడిటింగ్ చేయను అందుకనే ఇలాగే ఉంటాయి. మొదటి టవర్ కార్కి T-బార్ 1708 ఇస్తాము, రెండో టవర్ కార్కి కాషన్ ఆర్డర్ ఇస్తాము. ఈ మొదటి టవర్ కార్కి T1708, రెండో టవర్ కార్కి కాషన్ ఆర్డర్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, ఇవి మొదటి టవర్ కార్కి T1708 ఇచ్చి పంపించాము బ్లాక్లోకి, రెండో టవర్ కార్కి కాషన్ ఆర్డర్ ఇచ్చి పంపించాము, వర్క్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ చేసుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు రెండో టవర్ కార్ ముందు వస్తుంది కాబట్టి ఆ టవర్ కార్ దగ్గర ఏ అథారిటీ ఉంది, కాషన్ ఆర్డర్ ఉంది. అలాగే దాని తర్వాత వచ్చే టవర్ కార్ దగ్గర ఏ అథారిటీ ఉంది, T-బార్ 1708 ఉంది. ఎప్పుడైతే T-బార్ 1708 స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చిందో, అంటే వాళ్ళు వర్క్ చేసిన తర్వాత ఆ అథారిటీని రిటర్న్ చేయాల్సి ఉంటుంది స్టేషన్ మాస్టర్ గారికి. ఎప్పుడైతే T1708 వచ్చిందో అప్పుడు బ్లాక్ సెక్షన్ క్లియర్గా ఉంది, టవర్ కార్లు ఏమీ లేవు అని నిర్ధారించుకుంటారు. అందుకని ఫస్ట్ టవర్ కార్కి T-బార్ 1708 ఇవ్వాలి, సెకండ్ టవర్ కార్కి కాషన్ ఆర్డర్ ఇవ్వాలి. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇఫ్ మోర్ దెన్ 1 టవర్ వ్యాగన్ ఆర్ ప్రోగ్రామ్ టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్, అంటే బ్లాక్ సెక్షన్లోకి ఒకటి కన్నా ఎక్కువ టవర్ కార్లు వెళ్ళాలి అని ప్రోగ్రామ్ చేసుకొని పనిచేస్తున్నట్లయితే అండ్ మరియు రిటర్న్ టు ద స్టేషన్ వేర్ ఫ్రమ్ దే స్టార్టెడ్, ఎక్కడైతే స్టార్ట్ చేశారో మరలా అదే స్టేషన్కి రావడానికి ది ఫస్ట్ వన్ విల్ బీ గివెన్ T-బార్ 1708 అండ్ ద సక్సీడింగ్ వన్స్ విల్ బీ గివెన్ కాషన్ ఆర్డర్. మనం పైన చెప్పుకున్నట్టు మొట్టమొదటి దానికి 1708 ఇస్తాము, తర్వాత దానికి సక్సీడింగ్ వన్స్ అంటే ఎన్నైనా, అంటే రెండోది కానీ మూడోది కానీ నాలుగోది కానీ వీటన్నిటికీ కూడా కాషన్ ఆర్డర్స్ ఇస్తాం. విల్ బీ గివెన్ కాషన్ ఆర్డర్ వెన్ T1708 ఈజ్ రిసీవ్డ్ బ్యాక్ బై ద స్టేషన్ మాస్టర్, అంటే ఫస్ట్ దానికి 1708 ఇచ్చాం కాబట్టి ఎప్పుడైతే ఆ 1708 వస్తుందో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద బ్లాక్ సెక్షన్ ఈజ్ క్లియర్. ఇక్కడ దాని ఉద్దేశం అది, బ్లాక్ సెక్షన్ ఎప్పుడైతే T1708 కాపీ వస్తుందో మాస్టర్ గారి దగ్గరికి బ్లాక్ సెక్షన్ క్లియర్ అయిందని నిర్ధారించుకుంటారు. నెక్స్ట్ బిట్, ఒకటి కన్నా ఎక్కువ టవర్ కార్లు బ్లాక్ సెక్షన్లోకి పనిచేయుటకు వెళ్ళి
తర్వాత బ్లాక్ స్టేషన్కు వెళ్ళుటకు మొదటి టవర్ కారు మరియు దాని వెనక ఉన్న టవర్ కార్కి ఏ అథారిటీ ఇవ్వబడును? సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న బిట్లోనే అలాగే, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ బ్లాక్ సెక్షన్లోకి పనిచేయటకు వెళ్ళి తర్వాత బ్లాక్ స్టేషన్కి అంటే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళటానికి ఏ అథారిటీస్ ఇస్తారు ఇక్కడ టవర్ కార్స్కి? ముందు ఎన్నున్నా కానీ వాటన్నిటికీ కూడా కాషన్ ఆర్డర్ ఇస్తారు. లాస్ట్ టవర్ కార్కి T/1708 ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. తిరిగి మరలా అదే స్టేషన్కి T/A1708 ఇస్తారు. ఇక్కడ ఎప్పుడు కూడా మన స్టేషన్ నుండి పక్క స్టేషన్కి వెళ్ళేదానికి మాత్రం ఏ ఉంటుంది, T/A1708 అంటే బ్లాక్ సెక్షన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయేటట్టయితే T/A1708 ఇస్తాం. లేదా తిరిగి అదే స్టేషన్కి మన స్టేషన్కే వచ్చేటట్టయితే T1708 ఇస్తాం. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇఫ్ మోర్ దెన్ 1 టవర్ వ్యాగన్ ఆర్ ప్రోగ్రామ్డ్ అంటే ఒకదానికన్నా ఎక్కువ టవర్ వ్యాగన్లు ప్రోగ్రామ్ చేసినట్టయితే టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి పనిచేయాలని నిర్ధారించుకున్నట్టయితే మరియు దెన్ ప్రొసీడ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ బ్లాక్ స్టేషన్ అంటే నెక్స్ట్ బ్లాక్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేయాలంటే బ్లాక్ సెక్షన్లో వర్క్ చేసి నెక్స్ట్ బ్లాక్ స్టేషన్లోకి వెళ్ళాలి అంటే ది ఫస్ట్ వన్ విల్ బి గివెన్ కాషన్ ఆర్డర్. ఫస్ట్ దానికి ఏమి ఇస్తారంట, కాషన్ ఆర్డర్ ఇస్తారంట. అండ్ ద లాస్ట్ వన్ విల్ బి గివెన్ T/A1708. సరే, మొదటి దానికి కాషన్ ఆర్డర్ ఇస్తాం. ఎప్పుడు మన స్టేషన్ నుండి బయలుదేరి బ్లాక్ సెక్షన్లో వర్క్ చేసుకొని నెక్స్ట్ బ్లాక్ సెక్షన్కి అంటే మన దగ్గరికి తిరిగి రాదు, బ్లాక్ సెక్షన్ క్లియర్ చేస్తుంది. అటువంటప్పుడు ఫస్ట్ దానికి కాషన్ ఆర్డరు, సెకండ్ అండ్ సబ్సిక్వెంట్కి కూడా కాషన్ ఆర్డరు, లాస్ట్ దానికి మాత్రమే T/A1708 ఇస్తాం. When T/A1708 is received by the station master of the next station లేదా అదర్ ఎండ్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ గారు ఎప్పుడైతే T/A1708 రిసీవ్ చేసుకుంటారంటే ఇక్కడ T/A1708 మనము ఈ టవర్ కార్ ఫోర్మెన్ గారికి ఇస్తాం. టవర్ కార్ ఫోర్మెన్ గారు బ్లాక్ సెక్షన్ క్లియర్ అయిన తర్వాత వెంటనే బ్లాక్ సెక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ అథారిటీని ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎప్పుడు కూడా ఏం చెప్పుకున్నాం, when T/A1708 రిసీవ్డ్ బై ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేషన్, ఎప్పుడైతే నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ T/A1708 తీసుకుంటారో అంటే వస్తుందో, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద బ్లాక్ సెక్షన్ ఈజ్ క్లియర్. బ్లాక్ సెక్షన్ ఈజ్ క్లియర్. ఎప్పుడైతే T/A1708 వస్తుందో అప్పుడు ఆ బ్లాక్ సెక్షన్ క్లియర్ అయిపోయింది అని చెప్పేసి నిర్ధారించుకుంటారు ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్. థ్యాంక్ యూ. మన ఇన్స్టిట్యూట్ పేరుని కొంచెం మార్చడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన. అమృత్ సిరి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టడం జరిగింది. లింగం అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అమృత్ సిరి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా పెట్టడం జరిగింది. మార్పులు అయితే ఏమీ లేవు, ఇది ఒక్కటే పేరు మాత్రమే మార్చడం జరిగింది.